ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. 13:4లో అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. 4:26లో అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమాయెను అని చూస్తాం. 16వ వచనంలో కయ్యను దేవుని ఎదుటి నుంచి వెళ్ళిపోయాక మానవ జాతి 2 వంశాలుగా విడిపోయిందన్నమాట. దేవుని మాటకు విధేయత చూపుతూ ఆయన చిత్త ప్రకారం నడిచే వంశము షేతు వంశమని బయలుపడింది. ఆయన ఇక ముందు తన వాక్కును సంకల్పాన్ని వెల్లడి చేయబోయే భయభక్తులు గల వంశముగా షేతు వంశము కనబడతా ఉంది. ఎందుకంటే 26వ వచనంలో యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైందని చూస్తాం. వారు దేవునికి ప్రార్థన చేయడం ఎప్పుడు ఆరంభించారో అప్పుడు వారికి దేవునితో ఒక సహవాసం, సాన్నిహిత్యం ప్రారంభమైంది, కొనసాగింది. అది అబ్రహాం కూడా చేస్తున్నాడు. యెహోవా నామమున ప్రార్థన చేశాడని 12వ అధ్యాయం 8వ వచనంలో, 13వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. ఇలా ప్రార్థన చేయడం చూస్తే దేవునితో అతనికి ఉన్న సహవాసం ఎలా ఉందో అర్థమవుతుంది. తను ఎంత ప్రయాణంలో ఉన్నా దేవుని ఆరాధించటం, ప్రార్థించటం మరువలేదు. దేవుని ఎడల ఆయనకున్న భయభక్తులు అంటే అదే. దేవుడు పిలిచినప్పుడు లోబడ్డాడు, ప్రయాణం చేశాడు, దేవుని వాగ్దానాలను నమ్మి విధేయత చూపాడు. క్రొత్త ప్రదేశానికి వచ్చినప్పుడు బలిపీఠం కట్టి ఆరాధించి దేవునితో సహవాసంలో కొనసాగాడు. బలిపీఠం కట్టడం అనేది దేవుని ఎడల ఉన్న అతనికి ఉన్న సమర్పణ, దేవుని సన్నిధి పట్ల అతనికి ఉన్న ప్రేమ, గౌరవం చూపిస్తుంది. అబ్రహాముకున్న విశ్వాసం సజీవంగా, చురుకుగా ఉంది, మందకుడిగా లేదు. అందుకే దేవుడు పిలవగానే బయలుదేరాడు. కనాను ప్రాంతంలో ప్రయాణిస్తున్నాడు. దేవునికి అతనికి మధ్య ఉన్న ఆ సహవాసం అంతకంతకు బలపడుతూ ఉండడం వల్ల అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. యాకోబు 2:23లో చూశాము కదా. మనం కూడా ఈ భూమి మీద ప్రయాణికులమే. ఒక యాత్రా జీవితం మనది. కాబట్టి మనం కూడా దేవుని సహవాసంలో ముందుకు సాగుతూ దేవునిలో బలపడ్డానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రం. ఆమేన్.